పవన్ కుమార్ గారి మెసేజ్ చదువుతాను, అందరూ వినండి. ఇన్ ద బైబిల్ బుక్ వాట్ వర్డ్స్ రిటర్న్ అబౌట్ మోర్ దెన్ వన్ మ్యారేజ్. సో ఇప్పుడు నేను పాత నిబంధన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాత నిబంధనలో ఒకవేళ నీ భర్త నిన్ను 5 సంవత్సరాలకి కన్నా ఎక్కువ నేను విడిచిపెట్టి నిన్ను సంరక్షించకుండా ఉంటే నువ్వు స్వతంత్రాలువి, నువ్వు ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చు అని దేవుడు చెప్పాడండి. ఎక్కడ? పాత నిబంధనలో. సో భర్త విడిచిపెట్టిన స్త్రీ పాత నిబంధన ప్రకారం ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చండి. నెక్స్ట్ అదే దేవుడు ఏం చెప్పాడు? భార్యను విడిచిపెట్టద్దు, నువ్వు నీ భార్యను విడిచిపెడితే నా ఉగ్రత పాలవుతావని భర్తకి హెచ్చరించాడండి యెహోవా దేవుడు. ఏమని చెప్పారు? భర్తకి భార్యను విడిచిపెట్టద్దు, నీ భార్యను నువ్వు విడిచిపెడితే నువ్వు నా ఉగ్రత పాలవుతావు, నువ్వు పరలోక రాజ్య వారసుడు అవ్వవు అని దేవుడు సెలవిచ్చారు. నెక్స్ట్ కొత్త నిబంధనలు ఏం చెప్పారంటే విడవబడిన స్త్రీ ఇంకొక వివాహం చేసుకోకూడదు అని చెప్పారన్నమాట. విడవబడిన స్త్రీ ఇంకొక వివాహం చేసుకోకూడదు అని చెప్పారు. సో సమాధాన పడాలి అని చెప్పారన్నమాట. యేసయ్య అయితే విడవబడిన స్త్రీ ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అని సెలవిచ్చారండి. సో ఇలాగ 2 ఉన్నాయన్నమాట. ఈ మనుషులు ఏంటంటే ఏది కన్వీనియంట్గా ఉంటే దాని మీద పడతా ఉంటారు. సో 10% గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అలాగే 10% పాత నిబంధనలో కొత్త పెళ్ళిళ్ళు అనేసరికి ఏంటంటే ఇదిగోండి పవన్ కుమార్ గారు పెళ్ళిళ్ళు అనేసరికి ఏం చేస్తారంటే ఎవరికైనా డైవర్స్ అయిపోయింది అనుకోండి, వెంటనే పాత నిబంధన చూసేసి ఇదిగో నా భర్త 5 సంవత్సరాల కన్నా ఎక్కువ వదిలేశాడు కదా, నేను ఇంకో పెళ్లి చేసుకొచ్చాను, ఇంకో పెళ్లి చేసేసుకుంటారు. దశమ భాగం అనేసరికి మళ్ళీ ఎక్కడ జంప్ అవుతారు తెలుసా? కొత్త నిబంధనకు జంప్ అవుతారు. కొత్త నిబంధనలు ఎక్కడ దశమ భాగం ఇవ్వమని లేదు కదా, సో మన దశమ భాగం ఇవ్వవలసిన లేదు. పెళ్ళిళ్ళకి ఏమో పాత నిబంధన జంప్ అవుతారు, దశమ భాగాలు ఇవన్నీ వచ్చారు.